హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ కజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ అమ్మమ్మ చేతి చింత చిగురు పొడి. ఐ జస్ట్ లవ్ దిస్ రెసిపీ అనమాట. ఎంత టేస్టీగా ఉంటుందో. చింత చిగురు దొరికినప్పుడల్లా అమ్మమ్మ నా కోసం చేసి పంపిస్తూనే ఉంటుంది. బట్ దిస్ టైం మీ అందరికీ కూడా చూపించాలి అనిపించింది. సో దట్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు కదా. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ అయితే లేతగా శుభ్రంగా ఉన్న చింత చిగురిని తీసుకోవాలి. ఇన్ కేస్ ఇందులో ఏమైనా ముదిరిన కొమ్మలు వస్తే వాటన్నిటిని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఇదే తయారు చేసుకోవటానికి తేమ ఏమాత్రం లేకుండా చూసుకోవాలి. సో ఈ విధంగా అన్నిటినీ సపరేట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి చింతాకు మొత్తం ట్రాన్స్ఫర్ చేసి ఈ విధంగా మెత్తటి పౌడర్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2 టీ స్పూన్ల ఆవాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. తాలింపు 90% వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసి ఉంచుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ యాడ్ చేసుకొని 50% వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చిని ఇలాగా తుంచి యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో వేయటం వల్ల ఎండుమిర్చి మెత్తపడకుండా ఉంటుంది. మీరు కావాలంటే తాలింపుతో పాటైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మీరు ఉల్లిపాయల్ని సరిగ్గా వేగనివ్వకపోతే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అదే మీరు కనుక బాగా వేగనిచ్చారు అంటే వారం నుంచి 10 రోజుల పాటు ఈజీగా నిల్వ ఉంచుకోవచ్చు. వన్స్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చింత చిగురుని యాడ్ చేసుకొని 2 మినిట్స్ అలా వేగనివ్వాలి. సో దట్ చింత చిగురులో ఉన్న తేమ మొత్తం కూడా పోతుంది. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక నిమిషం అలా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి కారం యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మీకు చూపించాను. ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే వెళ్ళి చూసేయండి. ఇన్ కేస్ మీకు కనుక వెల్లుల్లి కారం యాడ్ చేయటం ఇష్టం లేకపోతే ఉల్లిపాయలతో పాటు 4 వెల్లుల్లిని దంచుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నారు అంటే మనకి 90% వరకు చింత చిగురు పొడి రెడీ అయిపోయినట్లే. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ మేము తీసుకున్న చింత చిగురు బాగా పుల్లగా ఉండటం వల్ల కొంచెం ఉప్పు యాడ్ చేసాము. అండ్ ఆల్సో మరొక 2 టేబుల్ స్పూన్ల ఎల్లిపాయ కారం యాడ్ చేసాము. మీరు తీసుకున్న చింత చిగురుని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. మేము తీసుకున్న 2 కప్పుల చింత చిగురికి 1/2 కప్పు వరకు ఎల్లిపాయ కారం పట్టింది. వన్స్ గ్రైండ్ చేసుకున్న చింత చిగురు యాడ్ చేసిన తర్వాత మీరు ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోవాలి. ఇంకేముంది, మనకి కావాల్సిన చింత చిగురు పొడి రెడీ అయిపోయినట్లే. దీనిని 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చింత చిగురు పొడితో తిన్నాము అంటే అదిరిపోతుంది. రెసిపీ నచ్చింది కదా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.